ఎన్నాళ్ళు చేస్తాడు ఈ నరేష్ పోరాటం, ఎన్నాళ్ళు చేస్తాడు? ఆ రాజకీయ అవకాశాలు వస్తే పోడా నరేష్? రాజకీయ అవకాశం చెప్పాను కదా ఇప్పుడు. ఆ, రాజకీయ అవకాశాలు అనేటువంటివి ఈ నిమ్న జాతులకు ఉమ్, ఒక బెడ్ ముక్కిచ్చి ఉమ్, పిల్లిని పంచాయతీ చెప్పినట్టు ఉంటుంది. ఉమ్, అది ఒక కోతి పిల్లిలో ఉంటుంది కదా, ఉమ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఉంటుంది. అంత అంటే ఏ అవకాశాలు వచ్చినా ఏ సీట్లు ఇచ్చినా ప్రజలు రిప్రజెంటివ్ గాంధీ, ప్రజలు చైతన్యం గాంధీ, మెజారిటీ ప్రజలు జాగృతం గాంధీ. ఎవడు ఇలా నరేష్ లాంటి వాడు ఇంకెవడు వచ్చినా కానీ వాడు బలిక బక్రన్ అవుతాడు తప్ప ఈ ప్రజలు చైతన్యం కాని రోజులు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ఎవరి స్వార్థం కోసం వాని పోరాటాలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కావచ్చు. ఇవాళ తీర్మానం మల్లన్న అనేటోడు చాయ్ పైసలు ఇవ్వండి అని అన్నాడు. చాయ్ పైసలు ఇవ్వండి, మీ ఒక అన్నం పైసలు ఇవ్వండి అన్నటువంటి తీర్మానం మల్లి వాడు 1,50,00,000 ప్రభుత్వానికి ఇచ్చినావు. అరే భూషుడిగా తీర్మానం మల్లిగా నీకు చాయ్ పైసలు ఇచ్చిన వాళ్ళు, అన్నం పైసలు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ప్రాపర్టీలు కావచ్చు, గవర్నమెంట్ స్కీములు కావచ్చు, స్కాములు చేసిన వాళ్ళు కాదు. అందులో ఉన్నటువంటి నేతలు కాదు నీకు డబ్బులు ఇచ్చింది. పేద ప్రజలు కూలీనాలు చేసుకునేటోళ్ళు, ఆటో నడుపుకునేటోళ్ళు, కూలీ చేసుకునేటోళ్ళు. అయ్యో తీర్మానం మల్లన్న కొట్లాడితే నా కొడుకు కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడితే నా కొడుకు జాబ్ వస్తుంది కావచ్చు, అయ్యో అన్న అల్టిమేట్గా కొట్లాడుతుండు మాకేమైనా ఫ్యూచర్ ఉంటుంది కావచ్చు అని చెప్పి బీద బిక్కి పేద ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు నీకు రూపాయి దానం చేశారు. నువ్వు ప్రతి ఒక్కదాన్ని కాపీ పేస్ట్ చేసుకొని నీ సొంతంగా మలుచుకొని నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నావు. ఇలా సమాజంలో తెలంగాణ సమాజంలో చాలామందికి తెలియదు ఈ క్వశ్చన్ ఫర్ క్యూ న్యూస్ తీర్మానం మల్లన్న క్రెడిట్ అని అనుకుంటున్నారు. కానీ క్యూ న్యూస్ అనే లోగో తీర్మానం మల్లన్న మైండ్లోకి వెళ్ళో లేకపోతే ఆయనకి ఇక్కడికి వెళ్ళో వచ్చింది కాదు. క్యూ న్యూస్ అనేది, క్వశ్చన్ ఫర్ క్యూ న్యూస్ అనేది ఒకే ఒక్కడు సినిమాలో తమిళ్ డైరెక్టర్ శంకర్ గారు క్రియేట్ చేసినటువంటి ఆ యొక్క లోగో, ఆ యొక్క దానికి ఉన్నటువంటి క్వశ్చన్, దాన్ని కాపీ చేసుకొని క్యూ ఫర్ క్వశ్చన్ ఫర్ తీర్మానం 7,200 అంశాలు కూడా బయట పెడతా అని కూడా పెద్ద ఎత్తున కూడా చేసినట్టున్నాడు కదా ఆయన. చేసిండా అవన్నీ చేసిండా? మీకు తెలవాలి, ఉద్యమకారులకు కావచ్చు, మీకు కొంచెం అవగాహన ఎక్కువ ఉండాలి దానిపైన. తీర్మానం మల్లన్న అనేటోడు ఇవాళ వెలుమ కావచ్చు, రెడ్డి కావచ్చు, అంటే అందరూ లేరు. దాంట్లో చాలామంది కూడా ఈ సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పీడిత వర్గాల కోసం వాళ్ళ ఆస్తుల్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తీర్మానం మల్లన్న అనేటోడు ఒక నియంత. ఆయనకున్నటువంటి క్యాస్ట్ ఫీలింగ్ నేను చూశాను దగ్గర నుంచి. ఆయనకున్నటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఇంకా ఎవరికి కూడా ఉండదు కావచ్చు. టోటలీ ఆయన ఆలోచన, ఆయన వ్యూహాలు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు పక్క పొంటోని కూడా తెలియకుండా ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మలుచుకున్నాడు. కానీ తీర్మానం మల్లన్న అనేటోడు కులపిచ్చివాది. అంటే మీరు చెప్తున్నారు కులపిచ్చివాది అని. లైవ్లు కానీ ఇంకా ఇతరత్ర ఏంటి కరోనా టైంలో హెల్ప్ చేయడం కానీ అవన్నీ మరి ఇప్పుడు ఈయన ఒక్క మాట చెప్తే ఎంతో మంది యూకే నుంచి, యూరోప్ నుంచి, అరబ్ దేశాల నుంచి, మొన్న దుబాయ్ వేండు ఈ బోషిడిగా మల్లిగానికి. దుబాయ్లో నేను షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో 3లో ఒక 150 నుంచి 200 మంది అప్పుడు కరోనా టైంలో పని లేక కల్లి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడతా ఉంటే, అప్పుడు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు నేను అక్కడ దుబాయ్లో షార్జా ప్రాంతంలో కరోనా టైంలో చాలామందికి తిరిగాను. నేను చాలా క్యాంపులు తిరిగి వీలైనంత మట్టుకు నా సహకారాన్ని అందించాను. ఎంబెస్సీ నుంచి కానీ, కౌన్సిలేట్ నుంచి కానీ నా వీలైనంత మట్టుకు సహాయ సహకారాలు అందించి వచ్చే వాళ్ళని కొంత ఇండియా పంపించాను. నేను వచ్చేటప్పుడు కూడా అల్కు సోనాపూర్ నుంచి GWPC మన గుండెల్లి నరసింహ మా ప్రాంతం నుంచి శరత్ గౌడ్ అని ఉంటాడు. వాళ్ళు అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి పర్సన్ కరీంనగర్ పర్సన్. ఆయన కొంచెం తాగుడుకు అడిక్ట్ అయిపోయి కొద్దిగా చేంజ్ అయిపోయిన తర్వాత పని లేక ఉంటే వచ్చేటప్పుడు కూడా ఒక పర్సన్ తీసుకొచ్చిన. షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 3లో అక్కడ 150 నుంచి 200 మంది ఉన్న పరిస్థితిలో ఇలా గోడు ఎవరు పట్టించుకుంటలేరు. అప్పుడు తీర్మానం మల్లన్న న్యూస్ నుంచి చందు అనే అబ్బాయి ఉండే, ఇప్పుడు ఈ సుదర్శన్ కానీ వీళ్ళు కానీ అప్పుడు టచ్లో ఉండే. నేను దుబాయ్లో కూడా గల్ఫ్ ఉద్యమాలు చేసిన కార్మికుల కోసం అనేక, అక్కడ దుబాయ్లో కూడా. ఇప్పుడు నేను నా ఫేస్బుక్ ఉంటుంది లింగంపల్లి నరేష్ అని కొడితే నేను చేసిన ఏంటంటే కుల్లా తెలిసిపోతాయి. నేను సంపాదన కోసం వెళ్ళలేదా నరేష్? నా అప్పులు తెంపుకోవడానికి వెళ్ళా. గతం నుంచి 2012 నుంచి అల్టిమేట్గా ఉద్యమాల్లో పాల్గొన్నాం. అక్కడ నుంచి ఇక రసమై బాలకిషన్ అన్న వచ్చిన తర్వాత ఇక అయినా వ్యక్తిగత ప్రయోజనాల కోసమా ఏ విధంగానో నిజమైన కళాకారులను గుర్తించడంలో కొంచెం విఫలమైండు. దాని తర్వాత అప్పుడు మనం చేస్తున్నానికి నిజాయితీగా వస్తుంది కావచ్చు అనుకున్నారు. కానీ దాని తర్వాత పక్కన పెట్టిన తర్వాత ఈ
అప్పులు ఈ సిచ్యువేషన్ తెంపుకోవడానికి నేను అంటే నాకు కిల్స్ ఉన్నాయి. గల్ఫ్ వెళ్ళొచ్చిన, సౌదీ అరేబియా వెళ్ళిన, దుబాయ్ వెళ్ళిన, నాకు అక్కడ ఉన్నటువంటి మనం ఆ పనులు మనం చేయగలదు అంటే మనకు తెలుసు, నేను ట్రేడ్. అట్లాంటి సిచ్యువేషన్లో సార్జో ఇండస్ట్రీలో 3లో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న అనేటోనికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ విషయాన్ని వీడియో పెట్టి పంపిన. తీన్మార్ మల్లన్న కనీసం మీరైనా పర్సనల్గా ఆ రికార్డు పెట్టి పంపిన, నేను వీడియో పంపినప్పుడు ఒక 20,000 ఉంటే ఆయన ప్లే చేస్తాడు లేకపోతే వేయడు అని చెప్పారు. అట్లాంటి ఈ వీడియోకే 20,000 అడిగి 20,000 ఇది ఎక్స్పోజర్ చేయాలంటే 20,000 పెట్టాలా, అట్లాంటప్పుడు ఆయన వేస్తాడు లేకపోతే వేయడు అని మధ్యవర్తి అన్నాడు. ఇక మధ్యవర్తి అన్న తర్వాత నాకు అప్పుడు అనిపించింది, అచ్చా మళ్ళీ ఏదో పొడిసి కట్టలు కడతా అని చెప్పి వీడు దుబాయ్ పోయాడు. వీడు దుబాయ్ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి పోయాడు తప్ప దుబాయ్ గల్ఫ్ కార్మికుల కోసం ఎవడన్నా పట్టించుకున్నాడా? బీసీ అంటుండు కదా, బీసీ తెలంగాణ సబ్బండ ప్రజల చైతన్య యాత్ర మా కాన్షియన్స్లో బలంగా చేశాను నేను. అంటే పార్టీలకు అతీతంగా మెజారిటీ ప్రజలు ఫస్ట్ అధికారంలోకి రావాలా, మెజారిటీ ప్రజలు రాజకీయ చైతన్యవంతమైతే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ వీళ్ళ తర్వాతనే ఫలాలు ఉంటాయి. వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఒక లిమిట్ ఉంది, కానీ ఇది బీసీలు దాన్ని పూర్తిగా దాన్ని క్యాచ్ చేసుకున్న తర్వాతనే వీళ్ళకి అందుతాయి అని చెప్పి ఒక యాత్ర కూడా చేసిన 20 మంది కళాకారులతో 65 విలేజ్లు 4 పట్టణాలు చేసి తిరిగాం. ఆ టైంలో కూడా తెలంగాణ బీసీ గర్జన అనేటువంటి తెలంగాణ సబ్బండ ప్రజల చైతన్య యాత్ర అనేటువంటి అంశం మీద కూడా ఒకసారి వెళ్ళి కలిసినాం. కానీ దొంగ అవన్నీ కాదు, అవన్నిటిని పక్కకెట్టేసి వీనికి ఏదైతే భూ దందాలు సెటిల్మెంట్లు ఇవైతే ఉంటాయో వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ నిజాయితీగా పోరాటం చేయాల. 46 జీవో విద్యార్థుల పరిస్థితి ఏంది, గేట్ దాకా కూడా రాణిస్తలే, అట్లాంటి పరిస్థితి చేసిండు. ఎందుకంటే నాకు ఆ అంశం ఎట్లా తెలుసు అంటే నేను ఒక 46 బాధితున్నే. కాకపోతే నేను అనేది ఏంటంటే దుబాయ్కి అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడా ఓన్లీ అప్పుడప్పుడు? మొన్న ఆయనకి ఒక షోకి వచ్చినట్టు అయింది. ఇప్పుడు ఇక్కడ మనీని ఎట్లయినా తరలించడానికి దుబాయ్ అనేది ఒక ప్లాట్ఫామ్. అక్కడ మలేషియా, లండన్ అట్లాంటి సిచ్యువేషన్ ఎట్లనో దుబాయ్ కూడా ఒక అది స్విస్ బ్యాంక్ టైపు, దానికి ఒక సపరేట్గా జోనర్ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే బ్లాక్ బయట అయిపోతుంది. ఇన్వెస్టర్స్ ఎక్కువ దుబాయ్లో వేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్లో వీడు పోయిండు అనుకుంటా. మరి పోయి దుబాయ్ పోయాడు, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఏమైనా చెప్పిండా? ఈ కార్మికుల కోసం ఆ ఎన్ఆర్ఐ పాలసీ సంస్థ, ఎన్ఆర్ఐ పాలసీ కోసం వచ్చారు, గల్ఫ్ బోర్డు కోసం వచ్చారు, వాళ్ళ విషయాలు ఏమైనా మళ్ళీ ప్రస్తావించిండా? లైవ్లలో డబ్బులు ఇస్తూ ఉంటాడు కదా రెగ్యులర్. కొంతమంది మేము గేమ్స్ సంబంధించి వాళ్ళు వీళ్ళు వెళ్తే చెక్ రూపంలో డబ్బులు ఇస్తూ ఉంటాం, మా క్యూ న్యూస్ నుంచి హెల్ప్ చేస్తున్నాం అంటాడు. క్యూ న్యూస్ నుంచి హెల్ప్ చేస్తున్నాం అంటే ఇవాళ 4 కోట్ల ప్రజలు కాదు, మన ఎన్ఆర్ఐలు కూడా నీకు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి ఆయనకు ఒక ₹1,00,000 వస్తే దాంట్లోకి వెళ్ళి ₹1,000 ఇచ్చి దానికి 10,000 ఆడికి ఖర్చు పెడతాడు, అంతే కదా. ఇప్పుడు నీకు గింజ మందం, ఒక గింజ మందం అదే కదా. ఇప్పుడు అంగిలాగు సిద్ధాంత పోనివి, అంగిలాగు సిద్ధాంత పోనివి, నువ్వు ఇన్ని లక్షలు ఇస్తున్నావు, నీకు అచ్చడి చెప్తలేవు మరి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఛానలే ప్రజలన్నీ వచ్చినోడు, ఛానలే ప్రజలను ఇలా ఛానలే ప్రజలు అనుకుని వచ్చి నీ విలాసవంతమైన నీ రాజభోగాలు నువ్వు వేలుతున్నది ఎట్లాంటిది, నీ కింద పని చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది, నువ్వు అవమానించి గెంటేయబడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటిది, మన నువ్వు 7200 అంటివి నేను బహుజన బిడ్డనని చెప్పి నీ ఎంబట ఎంతమందిని నువ్వు ఎంబట తిప్పుకున్నావు, వాళ్ళు ఎవరు 7200 ఈయన క్రియేటివిటీ అనుకుంటారు, ఈయన క్రియేటివిటీ కాదు. ఆ 7200 బాధితుడు కూడా ఒక ఛానల్ పెట్టుకున్నాడు, అవునా అన్న పేరు ఏదో ఉంది, నువ్వు 7200 ఛానల్ పెట్టు, ఆయనను కూడా నిట్టలో ముంచిండు, ఆయన క్రియేటివిటీ మొత్తం వాడుకున్నాడు. ఎవరినైనా వాడు, ఇప్పుడు నేను చెప్పిన చాణక్యుని వ్యూహం తీన్మార్ మల్లన్న అనేటోడు ఈ ఎలక్షన్లో జోకర్ అయిపోతాడు, జోకర్, ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నాడు, ఈ గ్రాడ్యుయేట్లకు మీరు ఏం చెప్తారు? తీన్మార్ మల్లన్న ఓట్లు అడగడానికి వస్తున్నాడు, మరి ఎవరన్నా వేయాలనుకున్నా లేకపోతే వాళ్ళు ఏం ఆలోచించాలి? అసలు తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలనుకుంటే ఏం ఆలోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న అనే పర్సన్కి ఓటేసే కంటే ముందు తీన్మార్ మల్లన్న అనేటోడు 1 నెంబర్ చోర్ అని ఒక పాట రికార్డ్ చేపిస్తున్నా. మొత్తానికి తీన్మార్ మల్లన్న పైన కూడా పాట రాసిన, నా సమాజానికి ఎవడైతే ద్రోహం చేస్తున్నాడో ఎవరిని కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు, రేపు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏదైతే గ్రాడ్యుయేట్స్కి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నేను ఇక ఆయన గురించి ఎక్కువ మాట్లాడలేను కానీ ఒక పాట ద్వారా చెప్పేస్తా. అది నిన్ననే అది రికార్డు ఉంది. ప్రశ్నించే గొంతు కాదు విడుపు కబ్జా కోరు, చోరు 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 తీన్మారు మల్లన్న చోరు, ప్రశ్నించే గొంతు కాదు విడుపు కబ్జా కోరు, స్వార్థం కోసమే పార్టీలు మారిండు, దొరికిన గాడి దక్కి సవారీ చేస్తుండు, నమ్మిన వాళ్ళను నట్టిట్ట ముంచి వీడు, నమ్మి
చోరు చోరు తిన్వారు మల్లన్న చోరు ప్రశ్నించే గొంతు కాదు వీడు భూ కబ్జా కోరు జర్నలిజం ముసుగులో రాజకీయం చేసేరా సెటిల్మెంట్ల కడ్డాగా క్యూను నడిపేరా బాధితులను అడ్డు పెట్టుకొని దంద చేసేరా బడా బాబుల వద్ద కొట్టు కొల్లగొట్టెరా బినామీల పేరు మీద ఆస్తులు కూడా పెట్టిండు ఏమి ఎరగనట్టు దొంగ నాటకాలు ఆడుతుండు చాయి పైసలు అడిగినోడు క్యూను సూజీ తగాడు జనం సొమ్ము దోసుకున్న దగా కోరు చింతపండు చోరు 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 తిన్మారు మల్లన్న చోరు ప్రశ్నించే గొంతు కాదు విడు భూ కబ్జా కోరు. చాలా బాగా రాసిరన్న. నాకెందుకో అనిపిస్తుంది మీరు ఇంతగానం అంటే అటు ప్రభుత్వం పైన రాస్తున్నారు, దాంట్లో ఎవరైతే అంటే మీరు అల్టిమేట్గా ఏం చేస్తున్నారంటే ఎవరైతే అన్యాయం చేస్తారో ఎవరైతే అబద్ధాలు మాట్లాడే అధికారాలకు వస్తారో ప్రతి ఒక్కరి మీద పాట రాస్తున్నారు. భయం కావట్లేదా? ఒక్కరంటే ఏదో చిన్న క్వశ్చన్స్ అంటే ఏమో, కానీ ప్రతి దాని మీద రాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఏమాత్రం భయం వేస్తలే? భయం పుట్టింది ఒకనాడు చచ్చేది ఒకనాడు. ఒకటి అంటే చావులో ఒక చరిత్ర ఉండాలని కోరుకున్నాం. బతకడం ఈజీ. మనము బతకాలనుకున్నప్పుడు ఒక జీవి, ఏదైనా ఒక జీవి పుట్టిన నుంచి చచ్చిపోయేదాకా 20 కిలోమీటర్ల పరిధిలోనే దాని జీవనం దాని కాలగమనం మొత్తం ముగించుకుంటుంది. కానీ మనిషి ఖండాంతరాలు దాటిన కానీ ఆయనకు ఆశ చావట్లేదు, కానీ చావు చెప్పకుండా వస్తుంది కదా. కానీ ఈ సొసైటీలో వీలైనంత మట్టుకు నాకంటూ ఒక ఆశ ఉంది, వీలైనంత మట్టుకు కొంతైనా చైతన్యవంతం చేయగలుగుతామా, చిన్న మార్పు కోసమైనా మనం చేయగలుగుతామా? ఎందుకంటే తరానికి ఒక్కడు త్యాగం చేయాలి. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, ఇలాంటి మన సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అనేక మంది పోరాట యోధులు ఉన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు. ఇంత పోరాటం చేసి వీళ్ళు పోయేటప్పుడు ఏం తీసుకుపోయారు? బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, ఆయనను మన మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, జ్యోతిబా పూలే ఈ సమాజమే నా బిడ్డలు, ఈ సమాజం ఈ యొక్క మనువాద బ్రాహ్మణిజం చేతిలో వంచింపబడతా ఉన్నారు, వీళ్ళకు కావలసిన ఆయుధం చదువే, అక్షరమే ఆయుధం కావాలి అని చెప్పి వాళ్ళిద్దరూ మాతా సావిత్రిబాయి పూలే, బాపు ఛత్రపతి మన జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, మాతా సావిత్రిబాయి పూలే గారు ఆకుపసరులు మింగి వాళ్ళు పిల్లలు కలగకుండా వాళ్ళ యవ్వనం మొత్తము ఈ సమాజం కోసం త్యాగం చేశారు. కానీ దాంట్లో 1% అన్న ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నా మెజారిటీ ప్రజల్లో ఎంత త్యాగం చేశారు, ఎంత చైతన్యం చేయగలిగారు, ఎంత మార్పు తీసుకురాగలిగారు. కానీ అంతకంత బానిసత్వాన్ని పెంపొందించుకుంటూ వచ్చారు, అంతకంత కులతత్వాల్ని బానిసత్వాల్ని చెంచా యుగాన్ని పెంచుకుంటూ వచ్చారు తప్ప ఈ సమాజానికి మార్పు అనేది ఎక్కడ కనబడతలేదు. కాబట్టి మార్పు రావాలి అనేది మా ప్రత్యేక ఎజెండా.